விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை నాగేశ్వరరావు గారు గర్విడి తమరెక్కడంలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రానికి వెంకటలక్ష్మి గారిని కలుసుకోవాల్సిందిగా కోరడమైనది. నాగేశ్వరరావు గారు ఊరు గర్విడి తమరెక్కడంలో శ్రీవారి ఆలయం திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय। Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो वेंकटेशाय। తిరుమల క్షేత్రంలో सीधा आ जाओ मैडम, सीधा मैडम मैडम इस तरफ தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Namo Venkatesaya. Appeal to devotees in Tirumala making political speeches and creating objectionable reels and posting them on social. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం పదిబిడుவது కడుமையாக தடை செய்யப்பட்டுள்ளது. విధిముறை political speeches and creating objectionable reels and posting them. సామాజిక ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించడం చట్టపరమైన భక్తులకు அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த முறைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ఈ విమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి ఆ తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం, మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు. ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశంలో మోదీ గారు కావచ్చు, అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలో అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలకు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిల్చున్నట్టుగా ఏమేమి కార్యక్రమాలు చేయాలి అవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. మరి స్వామివారి ఆశీర్వాదాలతో మహిళలందరూ కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరూ కూడా సురక్షితంగా ఉండి మరి అన్ని విధాలుగా కూడా రాష్ట్రం ముందుకెళ్లాలా, దేశం ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.